అండి నమస్కారం అందరికీ. నేను లోకల్ గంగపుత్ర నెలకొండ బాగున్నారా? మీరు బాగుంటే ఇక్కడ నేను చాలా బాగుంటానండి. అలాగే అందరూ కూడా అడుగుతున్నారు, కామెంట్లు కూడా చేస్తున్నారు. అన్న బోట్ వచ్చింది కదా, వేట నుంచి బోట్లో సరుకు మొత్తం తీసి అమ్మేశారు. అదే బోట్కి ఎంత లోడ్ వేశారు, మన బోట్ ఎంత ఫిషింగ్ తెచ్చింది అని చాలా మంది అడుగుతున్నారు. కింద కామెంట్లు కూడా చేస్తున్నారు. సమ్మర్ మీద చూసే ఉంటారు. ఈ రోజు అయితే ఆ వీడియో మన వీడియోలోనైతే క్లారిటీ మీకు ఇచ్చేస్తానమాట. మన బోట్ ఎంత ఫిషింగ్ తెచ్చింది, ఎంత లోడ్ పట్టుకెళ్ళి ఎంత ఖర్చు పెట్టింది, మనకు లాభం ఎంత వచ్చింది, నష్టం వచ్చిందా అని క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన బోటుకి ఇప్పుడు మొత్తం లోడ్ అయితే వేస్తాం. ఐసు, ఆయిల్, వాటర్, నెక్స్ట్ రేషన్, ఏడిజెడ్ అన్ని కూడా వేస్తాం అనమాట. బోటు వేటకి వెళ్ళినందుకైతే రెడీగా ఉంది. కాకపోతే అంత కాపం మేమే కాదు, చాలా బోట్లు కూడా ఆపారనమాట. ఎందుకు ఆపారంటే సముద్రంలోనే డీప్లో మన బోట్ డీప్కి వెళ్తుంది. ఎందుకంటే 10 మీటర్లో వేట చేయ కదా. చాలా బోట్లు, ఈ తాడు బోట్లు అన్నీ కూడా డీప్కి వెళ్తాయి అనమాట. నెట్ బోట్ కాదు కదా. డీప్లో ఏంటంటే గాలి అనేది ఎక్కువ ఉంది, కరెంట్ కూడా ఎక్కువ అనమాట. కరెంట్ అంటే చాకు కొట్టే కరెంట్ కాదు, అది ఓడిస్ అంటారు అనమాట. బోటు ఎక్కువ తేలికెళ్ళిపోవడం ఓడిస్కి, అంటే స్పీడ్లు అనేది తక్కువ దొరుకుతాయి అనమాట. మనం 1500 జర్నీ మీద వెళ్ళినా సరే ఆ స్పీడ్ అనేది తక్కువ, అంటే స్లోగా వెళ్తాయి అనమాట. అప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ కాలేస్తాయి అనమాట. దాన్ని బట్టి బోట్లన్నీ ఆపం. ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, మీకు చాలా మంది తెలియదు అనమాట. సో అందుకని ఆపం. ఇదంతా క్లియర్ అయిపోతే బోట్ అనేది మరి రేపు అలాగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఈలోపు మనము మన బోటుకి ఎంత లోడ్ వేసాం అనేది తెలుసుకుందాం. ఓకే, ప్రజెంట్ అయితే ఐస్ వేసాం కదా, ఐస్ బాక్స్లోకి వెళ్ళి చూద్దాం ఎంత ఐస్ వేసామో ఏంటనేది. ఇది ఐస్ స్పెషల్ ఇది. ఇంకో తింది దిగుతా. అమ్మ బాబాయ్. సో ఇది ఐస్ రూమ్లు అనమాట. చాలా టెంపరేచర్ ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే కదా, అన్ని రోజులు చేపలు వేసుకుని వస్తేప్పుడు ఐస్ అనేది అదే చేప అనేది ఫ్రీజ్ అయిపోద్ది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి కూరగాయలు, ఇవి కూరగాయలు అంటే కొంచెం ఇవి, ఇంక వేరే మూటలు కూడా ఉన్నాయి. ఇక్కడ పెట్టి పర్లేదు, ఇక్కడ ఉన్నాయి. ఇంకో ఇదొక కాను. ఈ చెక్కలు అనేది పెడతారన్నమాట ఐస్ స్టోర్ చేసి ఫుల్గా. ఇదొక కాను. చాలా ఉన్నాయి, మనకు 10 కాన్లు ఉన్నాయా? ఎన్ని? 1 2 8 కాన్ల, 9 ఉన్నాయి. ఈ రేట్లకు ఐస్ ఫుల్గా వేయలేదు దీనికి బాటానికి. సర్లే. ఇంకో ఇది ఐస్ రూమ్ అనమాట. మొత్తం కలిపి మేమైతే 30 టన్నులు వేసాం. 30 టన్నులు వేసామంటే ఇప్పుడు టన్ను ఎంత పడుతుందంటే, ఒక నిమిషం చెప్తాను టన్ను ఎంత పడుతుందో. టన్ను 1700 నుంచి 1600 పడుతుంది అనమాట. టన్ను 1600 వేసుకున్నా సరే 30 టన్నులు కదా, 30 ఇంటూ 1600 48,000. సో 48,000 అనమాట. ఇది ఐస్. ఇది కూరగాయలు చూడండి. ఈ కూరగాయలు నెక్స్ట్ అక్కడ ఉన్న సామాన్లు చూసారు కదా, టమాటాలు మొత్తం ఇవన్నీ ప్యాకెట్లు, కొత్తిమీరలు, బీరకాయలు, నిమ్మకాయలు, ఇవన్నీ ఈ ఇంచు మొత్తం లేదన్నా సరే ఒక తక్కువ ఏదైనా ఒక 15,000 అవ్వచ్చు అనమాట. 15,000 ఇంటూ 15,000 మొత్తం 63,000 అయింది. మీరు ఇక్కడ ఏటీజెడ్ చెప్తాను అనమాట. ఇంకో ప్రజెంట్ ఐస్ రూమ్లు ఇవన్నీ. ఇంకా పాలు ప్యాకెట్లు కూడా 2 మొత్తం పాలు డబ్బాలు అయితే 3 బాక్సులు. ఎన్ని బాక్సులు వేస్తారు రాజు? 3 బాక్సులా? 3 బాక్సులు వేస్తారన్నమాట. నోట్లో పొగలవుతుంది. రాబురు ఇవి మనం ఎక్కువసేపు ఉండలేము, ఎందుకంటే మన బాడీలో బ్లడ్ అనేది ఇది అయిపోద్ది అనమాట. కానీ అంత కష్టపడతారు ఫిషర్మెన్లు అయితే. లోన్ దిగి 3 ఉంటారు అన్నమాట. చాలా అసలు మామూలు కష్టపడరు వాళ్ళు. ఇంకో ఇది ఐస్ చూస్తారు కదా, మనం పైకి వెళ్ళిపోతాం. ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం. మనం ఉండలేకపోతున్నాం అంటే ఇంకా తెలియదు కదా మీకు. ఇంకో కాలిపోతుంది అంటే నీకే కాలిపోతుంది. సో చూసారు కదా, ఐస్ అయితే చూసారు. 30 టన్నులు ఐస్ వేసాం కదా. ఇప్పుడు మన రాష్ట్రం చూద్దాం. క్యాపిటల్లోకి వెళ్తే చెప్పులు ఇప్పేసి వెళ్ళాలి మనం, ఎందుకంటే ఇది మనకి ఇల్లు లాంటిది అనమాట. ఇగో పైన ఒక బస్తా ఉంది, రైస్ బస్తా. 2 పాలు ప్యాకెట్లు పైన ఉన్నాయి, కింద ఒకటి ఉంది. ఇవి10 బ్యాగులు చూడండి ఎన్ని ఉన్నాయో. మొత్తం ఎన్ని? 1 5 6 7 8 9 ఇలా 10, మొత్తం 10 బాటిల్ 10 మూటలు ఉన్నాయి అనమాట. ఇంకా ఈ పప్పులు ఉప్పులు అన్ని తెచ్చారు కదా, అవి అయితే సరిదేసుకుని, ఎందుకంటే బోట్లో పెడితే
ఎలకలు ఏమైనా వస్తే మళ్ళీ కొట్టేస్తే మోటార్లు అవి చితికిపోతాయని అవి లో ఉన్న ఎప్పటిలాగా బాక్సులు ప్యాక్ చేస్తారు అనమాట. వీటికైతే దీనికైతే బిల్లు ఈ కేవలం ఈ రైస్ బ్యాగులకి ఇవన్నట్లకైతే 27,000 ఎంతో బిల్లు అయింది అనమాట. అది బిల్లు పెట్టారు నాకు, అంటే రేషన్ కి. ఇదో మూట ఈ ఉల్లిపాయలు బంగాళదుంప. ఇది ఈ లోన్ మనకు లోన్ ఉంటాయిలే, అవి బస్తాలు లోన్ పెట్టేస్తారు, అవి తీయడానికి కావద్దు, ఇప్పుడు చూపించడానికి కావద్దు. అవి ప్రజెంట్ అది ఇది 6 టన్నులు వాటర్, అలాగే ఆయిల్ వచ్చేసి 4 టన్నులు అనమాట. 4 టన్నులు ఆయిల్ కాల్కులేటర్ కొడదాం ఇదేందో వేసి కొట్టేసాము. 2 టన్నులు అంటే 100 రూపాయలు వేసుకున్నా సరే 4 లక్షలు అనమాట. ఇవి రాసినవి, ఇది ఒక రాసిన ఒక 50,000 వేసుకున్నా సరే 5 లక్షలు. నెక్స్ట్ స్పేర్ సామాన్లు, ఇంకా స్పేర్ సామాన్లు 50,000 ఇలా పడతాయి అనమాట. ఈ ఆయిల్ ఆ తాడుకు సంబంధించినవి ఎన్ని కొన్ని ఉంటాయి కదా. సో ఫ్రెండ్స్ ఏంటంటే ఐస్కి ఎంత అయింది, ఆయిల్కి ఎంత అయింది, వాటర్కి ఎంత అయింది, అలాగే దీనికి 3 సిలిండర్లు అనమాట. ఒక సిలిండర్ అక్కడ కాదు, 3 సిలిండర్లు ఉంటాయి. ఆ స్పేర్ సామాన్లకి ఎంత అయింది, రాషన్కి ఎంత అయింది, A to Z ఎన్ని కన్నా మీకు స్క్రీన్ మీద వస్తే చూడండి, నోట్ ప్యాడ్ మీద రాసేసి స్క్రీన్ మీద వస్తే అది చూసుకోనమాట. ఇప్పుడైతే ఫిషింగ్ అయితే మనకైతే టోటల్ అయితే మార్కెట్ బట్టి ఫిషింగ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒకసారి మార్కెట్ ఎక్కువ ఉంటే తక్కువ చేపలు తెచ్చిన ఎక్కువ డబ్బులు వస్తుంది. ఇప్పుడు టోటల్ ఫిషింగ్ అయితే 11 లక్షలు అయితే మనకి ఫిషింగ్ వచ్చింది. ఈ 11 లక్షల్లోనూ 4 ఓటాలు వేయాలి మనం. సో 4 ఓటాలు వేయాలంటే చూసారు కదా, ఇదనమాట. సో ఇంకా మీకు క్లారిటీగా వస్తుంది. నేను అయితే డబ్బులు పట్టుకొని ఇప్పుడైతే బ్యాంక్ అయితే వెళ్తాను అనమాట. వాళ్ళకి మొత్తం లిక్విడ్ ఇవ్వాలి, క్యాష్. సో మొత్తం లిక్విడ్ ఇవ్వాలి కాబట్టి క్యాష్ పట్టుకొని వచ్చేసి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎంత అమౌంట్ ఇచ్చాను వాళ్ళకి, ఈ ఆయిల్కి, రాషన్కి, లోడ్కి ఎంత తీసాను, నాకు ఎంత అమౌంట్ మిగిలింది, ఇది దీనికోసం చూడండి. నేనైతే అమౌంట్కి వెళ్తాను ఇప్పుడు. సో గైస్ చూసారు కదా, నేను అయితే బ్యాంక్ వెళ్ళేసి అమౌంట్ అయితే డ్రా చేశాను అనమాట, 4 లక్షలు అయితే. సో మీకు డౌట్ రావచ్చు, అన్న మరి మీ స్టాఫ్ 10 మంది అంటున్నారు కదా, వాళ్ళకి ఫోన్పే, గూగుల్ పే ఉండమంటే ఉంటాయి, కాకపోతే వాళ్ళకి క్యాషే ఇవ్వాలి. క్యాష్ ఎందుకు ఇవ్వాలంటే చాలా ఖర్చులు ఉంటాయి. బోట్ వెళ్తేప్పుడు పర్సనల్గా ఏమైనా కొనుక్కుంటారు, ఇంట్లోకి ఇచ్చుకుంటారు, సగం కొంచెం ఆల్రెడీ ఏదైనా పర్సనల్ ఖర్చులు ఉంటాయి కదా. సో అందరికి బ్యాంక్ ఫోన్పేలు చేయలేవు అనమాట. నేనే కాదు, హార్బర్ లో ఎవరైనా సరే ప్రతి ఒక్క ఓనర్ కూడా లిక్విడ్ క్యాషే ఇస్తాడనమాట. సో దానివల్ల నేనైతే ఈ క్యాష్ అయితే విత్డ్రా చేయడం జరిగింది అనమాట. 4 లక్షలు కూడా చూపిస్తానండి. 4 లక్షలు అనమాట, 4 లక్షలు అనమాట. ఈ 4 లక్షలు కూడా షేర్ కాదు వాళ్ళకి. ఇందులో వాళ్ళకి మన బోట్ ఫిషింగ్ వచ్చేసి 11 లక్షలు తెచ్చింది అనమాట. 11 లక్షలు తెస్తే వాళ్ళకి మన 4 వాటాలు వేయాలి. ఇవి 4 వాటాలు, 3 వాటాలు మనవి, ఒక వాట ఆల్దనమాట. ఒక వాట ఆల్దనమాట. వాళ్ళకి ఎంత వెళ్తుందంటే 2,75,000 వెళ్తుంది అనమాట. 2,75,000 వెళ్తే నేనైతే మళ్ళీ ఎక్స్ట్రా డ్రైవర్కి వాళ్ళు ఒక 28,000 అంతా పంచుకుంటే నేను ఆ 28,000 మళ్ళీ ఎక్స్ట్రా డ్రైవర్కి ఇవ్వాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా ఉంటాయి కదా, అవి ఎక్స్ట్రా కొంచెం 10,000, మళ్ళీ ఒక ఎక్స్ట్రా కలపడం డబ్బులు కొంచెం ఫిషింగ్ ఎక్కువ తెస్తే మళ్ళీ మనకి వాళ్ళకి కష్టం చూసి ఒక 20,000, 30,000 ఎక్స్ట్రా ఇవ్వడం అలాంటి జరుగుతుంటుంది అనమాట. సో ఎందుకని మంచిదే 4 లక్షలు తెచ్చాను, కానీ వాళ్ళకి షేర్ మాత్రం 2,75,000 ఇవ్వాలి. 2,75,000 మాత్రమే. ఇంకా 3 వాటర్లు అన్నాక, 3 వాటర్లు అంటే నేను ఒక్కడిని, అది నాకు ఒక్కడు మిగిలిపోదు. అది ఆ 3 వాటర్లు ఏంటంటే 6 లక్షలు మైనస్ చేయాలి. 6 లక్షలు ఎందుకు మైనస్ చేయాలంటే 4 టన్నులు డీజిల్ అనమాట. 4 లక్షలు అక్కడికి. ఐస్కి వచ్చేసి 50,000, అలాగే రాష్ట్రం ఒక 50,000, స్పేర్ సామాన్లు అన్నీ కలిపి 1 లక్ష రూపాయలు అన్నీ అవుతాయి అనమాట. అందుకని 6 లక్షలు దానికి, 2,75,000, 3 లక్షలు ఏంచో కలర్స్లు. ఇంకెంత మిగులుతాయో మీరే చెప్పండి. ఇంకేముండవు, మహాతే నాకు ఎంత మిగులుతాయి, 6, 3, 9 కట్టగా నాకు మిగిలొచ్చు అనమాట. ఇది ప్రజెంట్ మన బోటు ఫిషింగ్ తెచ్చిన వ్యాపారం అంటే ఇది. మన లోడ్ సంగతి, మన బోట్ సంగతి అనమాట. అర్థమైంది అనుకుంటాను. అర్థమైపోతే కింద కాల్కులేటర్ కూడా అది కూడా కొడతాను ఒకటి ఫీల్ అయితే. సో చూడండి, అంటే ప్రతి యాడ్ కూడా ఇంతే అమౌంట్ కాదు. ఒకసారి మనకి ఈ బోట్లు ఏంటంటే ఒకసారి 20 లక్షలు కూడా తెస్తుంది అనమాట. అప్పుడు కూడా 20 లక్షలు తెచ్చేటప్పుడు ఒక 5 లక్షలకి ఇచ్చడం జరుగుతుంది. ఒక 15 లక్షలు మనకు ఉండడం జరుగుతుంది. దాంట్లో లోడ్కి ఎంతో జరుగుతుంటుంది అనమాట. అలాగే ఈ ఏట మనకి డీజిల్ అనేది 3,500 కాలిపోయింది అనమాట. లేకపోతే డబ్బులు నాకు కలిసి 4 లక్షలు మిగిలిన నాకు ఆయిల్ ఎక్కువ కాలిపోవడం పెట్టి సగం డబ్బులు దానికే అయిపోవడం జరిగింది అనమాట. ఇది ప్రజెంట్. స్టాఫ్ వస్తారు, మన స్టాఫ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత పంచుకుంటున్నారు అయితే నేను షూట్ చేయను. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ గొడవలు ఆడుకుంటారు. ఎందుకంటే ఎంత పాటు వచ్చిందో కరెక్ట్గా ఇవ్వకపోతే వాళ్ళు పల్లెలతోనూ గిన్నెలతోనూ మొట్లు ఎడతారనమాట. అందుకే
మళ్ళీ గొడవలు ఎట్టడం ఎందుకు, నేనైతే అది సూట్ చేయను. బట్ డబ్బులు ఇచ్చింది అవన్నీ కవర్ చేస్తాను. ఎలా పంచుకుంటున్నారో, పంచుకునే విధానం ఏంటి అనేది అది సూట్ చేసి చూపిస్తాను. సో స్టాఫ్ అయితే వస్తున్నారు, వచ్చిన తర్వాత వెయిట్ చేయండి. మాకు సంబంధం లేదు అసలు. నీకు డబ్బు ఎక్కువైపోయింది ఇచ్చేస్తారు అంటారు. ఎక్కువ కలిపి అనుకున్నా తెలవర్రా ఇల్లు 5,000 ఎంత 5 రూపాయలు ఎత్తికి అనుకుంటున్నా. డ్యూటీ విసిరేసాడు కలిగింది ఇవ్వండి అనేసి కలుపుతారు కాబట్టి తక్కువ డ్రైవర్ అయితే 50,000 కలిపి మాట్లాడి ఉంటున్నాను. రాబోతే 15 లక్షలు కొడుతున్నా మాట తక్కువ ఉంటాడు. 15 లక్షలు తెచ్చిన నాకు వచ్చిన 15 లక్షలు తెచ్చాడు. కంప్ అయిపోయింది. అట్లా కష్టపడుతున్నారు కాబట్టి 6,000 ఎందుకు ఇచ్చారంటే విన్నారు కదా డ్రైవర్ ఆల్రెడీ క్యాష్ చేపలు లాగినట్టు ఇష్యూలు నెయ్యండి టెక్నిక్ ఒక్క చేప లాగినాయి సరే 2 అయినా సరే తెల్లారితో కృషి చేద్దామంటే రాదు. ఇక నీటి ఇది ఇచ్చారు అనుకో ఇంకా 10 ఎక్కువ కలుపుతారు.
చేపలు ఆయన కుశలు లేకపోతే ఇద్దరు కళాశాల లెక్క తీసుకోండి. భాగం పెట్టుకుంటావా ఆ భాగం పెట్టుకుంటావా ఎందుకురా, ఎలాగైనా కలుపుతున్నాను కదరా. ఇప్పుడు చేపలు రేటు తెచ్చేటప్పుడు డబ్బులు ఎక్స్ట్రా వస్తాయి కదా. ఎలాగైనా 10 మంది ఎక్కువైపోతారు తీసుకెళ్ళమంటారు చేపల దగ్గర మీరు లాగిన వెంటనే పిసోళ్ళు నేసేయండి అంత ఇంకేం లేదు. అందుకనే మరి తప్పదు. కొన్ని కావాలంటే కొన్ని కష్టపడాలి మనం. మన బోట్లోనే అయితే ఎంత నడుస్తున్నాయా సో గైస్ చూసారు కదా వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. సో మన బోట్ అయితే ఈ రోజు నైట్కి అయితే వేటకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాతావరణం అనేది చాలా కొంచెం క్లియర్ అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. సో దేవుడి దగ్గర క్లియర్ ఉంటే మనకు అదే సంతోషం అనమాట. అందుకని బోట్ అనేది చాలా క్షేమంగా వెళ్ళాలి. ఎందుకంటే చాలా కుటుంబాలు బతుకుతున్నాయి కదా బోట్ మీద. అందుకే నేనే కదా చాలా మంది కూడా బోట్లు అనేది క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటారు. అందుకే తుఫాను వాతావరణం క్లియర్ అయిన తర్వాత మాత్రమే మేము పంపిస్తాం. ఏదైనా ఏందనుకో ఇలా బటన్ నొక్కుతామన్నమాట. మాకు ఈ మధ్య హార్బర్లో అన్ని బోట్లకి ఇచ్చారన్నమాట ఎమర్జెన్సీ బటన్ అనేది. సో ఇది మ్యాటర్. మన బోటు మళ్ళీ వేటకి వెళ్ళిపోతుంది. ఈ ఏట అయితే నేను బోటుకి వెళ్ళట్లేదు, ఈ బోటుకి వెళ్తున్నాను, నెట్ బోటుకి వెళ్తున్నాను. ఎందుకంటే టోనా ఫిషింగ్ అనేది చూపించాను కాబట్టి నెక్స్ట్ నెట్ బోట్లోకి వెళ్ళి నెట్ బోట్లో ఫిషింగ్ కూడా మీకు చూపిద్దాం అది కూడా. సో వెయిట్ చేయండి, ఇంకా సూపర్ వీడియోలు వస్తుంటాయి. నా నుంచి ఏదైతే మీరు మిస్ అయ్యారో మళ్ళీ అదే కంబ్యాక్ అవుతుంది అనమాట. ఎవరైతే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవాలో ఇప్పుడు చేసుకొని ఇంకా సెలవు తీసుకుంటాం. మరి జై హింద్.